Hi guys, welcome to my channel. Today is my first vlog uploading in this YouTube officially. So now my day has been started. I have moving now towards to spend my day. Let's see at the metro guys. So మళ్ళీ మనం మెట్రో దగ్గర కలుద్దాము. బాయ్ బాయ్. సో గాయస్ ఫైనలీ నేను నా సైకిల్ని డ్రైవ్ చేసుకుంటూ మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర సో షరఫ్ డీజే మెట్రో దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో ఓకే అయితే చెప్పాను సైకిల్ పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్ళిపోదాం షరఫ్ డీజే మెట్రో లోపలికి. సో నేను ఎగ్జిట్ 1 సైడ్ ఉంటాను కాబట్టి ఎగ్జిట్ 1 సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాను షరఫ్ డీజే మెట్రో లోపలికి. సో ఇక్కడ నుంచి మనం క్రీక్ వెళ్ళే వరకు ఏం చేస్తాను, ఎన్ని మెట్రోస్ చేంజ్ అవుతానో అన్నీ చూస్తూ ఉండండి. సో మనమైతే ఇప్పుడు మెట్రో స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం. సో మెట్రోలోకి వచ్చాయంగానే నేను అంతా మొత్తం ఫస్ట్ వీడియోనే ల్యాగ్ ఉండకూడదని చెప్పేసి మొత్తం టైం ల్యాబ్స్ పెట్టేశాను. సో ఇలా వచ్చేసి ఆల్రెడీ మెట్రో ఎక్కేసాను కూడా, చాలా ఫాస్ట్గా టైం ల్యాబ్స్ అయిపోతుంది. సో ఆగిన దగ్గర మళ్ళీ మా ఫ్రెండ్ కూడా వచ్చాడు అమీర్ అని చెప్పి, వాడు రాగానే వాడి చేతికి ఇచ్చేసాను ఫోను, వాడిని రికార్డ్ చేయమని చెప్పి. సో అలా మెట్రోలో వెళ్తూ ఉన్నాం. లైక్ 5 స్టేషన్స్ ఉంటాయి. మేమున్న దగ్గర నుంచి నేను వర్క్ చేసేది క్రీక్ హార్బర్లో, అయితే క్రీక్ మెట్రో వరకు ఒక 5 స్టేషన్స్ ఉంటాయి. ప్రతి స్టేషన్ మొత్తం కవర్ చేశాను. ఇది 1 సైడ్ వ్యూ మాత్రమే. అక్కడ షేప్గా కనిపిస్తుంది కదా వీ షేప్లో, అది లైబ్రరీ క్రీక్ హార్బర్లో. సో దిగేసాం. దిగి మళ్ళీ మెట్రో స్టేషన్ ఎగ్జిట్ అయిపోయి ఎందుకంటే మేము ఆల్రెడీ దారిలో వీళ్ళు కూడా కలిశారు. వాడు మరొక తను F&B ఫ్రంట్ ఆఫ్ ద హౌస్లో వర్క్ చేస్తాడు మా రెస్టారెంట్లోనే. అందరం కలిసి వెళ్ళిపోతున్నాం చక్కచక్క. ఇది క్రీక్ హార్బర్కి వచ్చేసి మెరైన్ స్టేషన్ చూసారుగా. మా ఫ్రెండ్ చెప్పాను కదా అమీర్ అని, తను కూడా అమ్మాయి ఫ్రంట్ హౌస్లో పనిచేస్తుంది సర్వీస్లో. సో డైలీ ఇదే పని అండి. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, ఎందుకంటే ఇమీడియట్గా బోట్ అయితే దొరకదు మాకు ఎప్పుడు. సో ఇక్కడికి వచ్చి లైన్లో వెయిట్ చేయాలి. అసలు ఈరోజు చాలా లక్కీ, మేము 3:45 బోట్కి చాలా తక్కువ మంది అయితే ఉన్నాము, లేకపోతే చాలా ఎప్పుడు ఫుల్గా ఉండేది. ఇది ఫెర్రీ, సో ఇక్కడ వెయిట్ చేసేసాము. ఫైనలీ 4 o'clockకి పిలిచారు. నేను ఇంకా పెద్ద బోట్లో ఫెర్రీలో పంపిస్తారేమో అనుకున్నాను, కానీ ఈరోజు కూడా చిన్న బోట్లోనే. సో లక్కీ. ఇంకా మళ్ళీ చెక్ సేమ్ అదే ఆర్టీఏ కార్డు, ఆర్టీఏ బోట్ నోవెల్ కార్డ్ పని చేసేసి 22 మెంబర్స్ ఎక్కుతారు. ఇది పెద్ద ఫెర్రీ. దీంట్లో దగ్గర నాకు తెలిసి ఒక 80 people దాకా వెళ్ళచ్చు. సో లగ్జరీ క్రూజ్లో ఉంటుంది, అది కూడా లోపల సీటింగ్. బట్ ఇప్పుడు మనం ఈరోజు దీంట్లోనే వెళ్తున్నాం, చిన్న దాంట్లోనే. మేము డైలీ దీంట్లోనే వెళ్తాం, బట్ వీకెండ్స్ మాత్రం ఆ పెద్ద ఫెర్రీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అల్జదాఫ్ మెరైన్ స్టేషన్ నుంచి క్రీక్ హార్బర్ సైడ్ ఐలాండ్ లాగా కనిపిస్తుంది కదా, అది క్రీక్ హార్బర్. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాము. సో సేమ్ మనం మెట్రోలో ట్యాప్ చేసినట్టు ఇక్కడ కూడా ఆ మిషన్ ఉంటుంది. మెట్రో కార్డ్ ట్యాప్ చేసేసి కూర్చొని పోవడమే. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కార్డు పడిపోయింది, మిస్ అయిపోయిందేమో అనుకొని వెంటనే మళ్ళీ అసలు వీడియో అంతా ఆఫ్ చేసేద్దాం అనుకున్నా, బట్ ఫైనల్లీ పాకెట్లోనే ఉంది. సో మళ్ళీ మెల్లగా కూర్చొని పోయాము. లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వరు, సో 7 meters డెప్తే ఉంటుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ బయలుదేరడం, ఆ వాటర్ సౌండ్ అదంతా చాలా హెవీగా ఉంటుంది, బట్ మంచి ఫీలింగ్ కూడా ఇస్తుంది మీకు. ఇది ఫెర్రీ నుంచి మేము ఇప్పుడు జదాఫ్ మెరైన్ స్టేషన్ నుంచి నేను వెళ్తున్నాం. అన్ప్రెడిక్టబుల్ అని నేను చేయి ఊపేస్తున్నా. మావాడు అమీర్గాడు తీస్తుంటే నా పక్కన కూర్చుని ఆయన పోలీసు ఏమో కూడా తెలియదు. ఇక్కడ అట్లానే ఉంటారు. మోస్ట్లీ అరబిక్ ఫేసెస్ గుర్తుపట్టచ్చు, కొంతమందిని గుర్తు కూడా పట్టలేం. మిగతా వాళ్ళు కూడా ఉంటారు, నాన్ అరబిక్ పీపుల్ కూడా కొంతమంది జాయిన్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి అరబిక్ వచ్చు కాబట్టి. సగానికి సగం బోట్లో మా స్టాఫే ఉంటారు, మిగతా వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు. ఈ చూడండి మొరకనోడు ఎంత మంచి ఫొటోస్ తీసుకుంటుండో చక్కగా. వాడు నాతో అట్లాంటిస్లో వర్క్ చేస్తుండే ఫస్ట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు ఈ ప్రీ ఓపెనింగ్కి. అంతే ఫెరీలో కూర్చొని చిల్ అవుతూ ఉంటే ఒక 5-10 minutes కల్లా వెళ్ళిపోతాం అక్కడికి. సరే అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఇందా చెప్పా కదా మెట్రో కార్డ్, అది ట్యాప్ చేయలేదు. ట్యాప్ చేయకపోయేసరికి అతను నుంచి ట్యాప్ చేసి డైలీ వ్యూ ఎంజాయ్ చేస్తాను. అసలు ఈరోజు అమీర్కి ఇచ్చేసాను ఫోన్. మీరు అమీర్ కూడా వెళ్ళాను వచ్చేసాం ముందు దాకా.
జస్ట్ 10-20 సెకండ్స్ అండి అంతే, ఎక్కువసేపు రాపలేదు. టైం ల్యాప్స్ కూడా పెడదాం అనుకున్నా కానీ ఆ వాటర్ ఫ్లోటింగ్ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. కూడా సరిగ్గా రాదు, మొత్తం వాయిస్ ఓవర్ వేస్తున్నా స్లోగా. చాలా బాగుంటుంది మళ్ళీ మెట్రో ఉండదు. సో డ్యూటీ లేట్ అవుతుంది కాబట్టి లేట్ అయ్యేసరికి మళ్ళీ ఆ టైంకి మెట్రో దొరకదు. సో మరి వేరే ట్రాన్స్పోర్ట్ ఎత్తుకోవాలి. అసలు ఎంత బాగుంటుందో అసలు ఈవినింగ్ టైమ్స్ మెట్రోలో వెళ్తుంటే. ఈ ఏరియాలో ప్రైవేట్ యాచెస్ కూడా ఉంటాయి, ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. సో తిరుగుతూ ఉంటారు, మంచి టూరిస్ట్. ಸೋತೆ ನಿನಗೆ ನೀನಲ್ಲೇ ನೀನನ್ನೇ ಜಪಿಸೆ ಏನಲ್ಲೇ నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తుందా నువ్వేమో అనుకుంటుందా నీ రూపం నా చూపులను వదిలేనా ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వు వదిలిన ఈ ఏక Помни имена, лица номера. Я помню только пин-код из консультант меня узнает по глазам. Мой взгляд за меня говорит. Я потрачу все. ఆ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఆ బుర్జ్ ఖలీఫా వ్యూస్ కానీ బోట్లో కానీ చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. ఫైనల్గా అయితే ఇటు సైడ్కి వచ్చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ వెయిట్ పార్క్ చేసేసి మనం బయలుదేరిపోతాం. నాకు తెలిసి లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా ఈ బోట్ జర్నీ. చాలా టైం తీసుకుంటుంది బోట్ జర్నీ. నాకు తెలిసి బోట్ జర్నీ అయిపోగానే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం ఫైనలీ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. పార్కింగ్ చెప్పాను కదా, ప్రైవేట్ బోట్స్ ఉంటాయి, చాలామంది టూరిస్టులు వస్తారని, వాళ్ళ కోసం ఇది. ఈ బోట్స్ అన్నీ ప్రైవేట్వి, మనం రెంటల్స్కి తీసుకోవచ్చు. ఇవన్నీ రెంట్కి తీసుకొని తిరగవచ్చు. 1 hour 2 hourకి ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 10,000 12,000 అట్లుంటాయి. ఇక్కడ అయితే ఒక 300-400 dirhams తీసుకుంటారు. పర్ పర్సన్కి కూడా ఛార్జ్ చేస్తారు. సో అక్కడ కనిపిస్తుంది కదా ఏకే రెస్టారెంట్, అదే మాది. నేను చూపిద్దాం అనుకున్నా కానీ అసలు ఈ రెండు లేకపోతే బోట్ అసలు ముందుకి వెనక్కి ఎట్లా పోతుందో అనిపించేది నాకైతే. దాని సౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ మళ్ళీ దిగేసాం ఈ మొత్తం. ఇది మా రెస్టారెంట్. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, మొత్తం సీ ఫుడ్ థీమ్తో కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి డైలీ వస్తున్నాం, సైన్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం. వన్స్ ఓపెన్ అయిపోతే చాలా బిజీ ఉంటుంది ఈ ఏరియా కూడా. ఎందుకంటే నెక్స్ట్ సైట్స్లో ఉన్న చాలా రెస్టారెంట్స్ చాలా బిజీ ఉన్నాయి ఆల్రెడీ. తను సైట్ ఇంజనీర్ అనుకున్నారు, తను మా బార్ మేనేజర్. అమీర్ భాయ్ వీడియోస్ తీస్తానని చెప్పి ఫేసులు కట్ చేసి వీడియో తీసినాడు. బట్ ఇట్స్ ఓకే. కిచెన్లోకి రాగానే పోయి అందరికీ హాయ్ చెప్పేసి, ఈయన మా జనరల్ మేనేజర్, పాపం ఆయన నవ్వుతున్నాడు. బట్ అమీర్ భాయ్ ఆయన ఫేస్ కూడా కట్ చేసేసినాడు. కిచెన్ చూద్దాం రండి.
ప్రస్తుతానికి ఇదే మా కిచెన్. అన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఫిట్ అయిపోయినాయి, బట్ ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. మొత్తం సీ ఫుడ్ కిచెన్ కాబట్టి థీమ్ మొత్తం సీ ఫుడ్ థీమ్లోనే ఉంది. సో ఓకే, నాకు తెలిసి బాగానే ఆపరేట్ చేయొచ్చు. ఆ గ్రిల్, ఆ జాస్పర్ అన్నీ పక్కనే ఉన్నాయి. చూడాలి మరి పర్మిషన్స్ ఎలా వస్తాయి ఏంటి అన్నది. ఇదంతా సీ ఫుడ్ డిస్ప్లే అనమాట. కోల్డ్ మెజే, ఇది మెజే హోల్డర్, ఇది పాస్. అసలు ఎలా రెడీ చేస్తారో ఫైనల్ అవుట్పుట్ నేను మళ్ళీ ఒకసారి కిచెన్ మొత్తం రెడీ అయిపోయాక చూపిస్తా. ఇది జస్ట్ కన్స్ట్రక్షన్ టైంలో మేము డైలీ వచ్చి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నానని చూపిస్తున్నా. తిని కూడా మా స్టాఫ్ మీరే అని చెప్పేసి టర్కిష్, మా స్టాఫ్ మొత్తం అందరు టర్కిషే. నేను, అమీర్, లక్కీ అని చెప్పి ముగ్గురం ఉంటాం. మేము ముగ్గురం తప్ప మిగతా వాళ్ళంతా. ఇది మా రెస్టారెంట్లోంచి వ్యూ. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మొత్తం మా స్టాఫే ఉన్నారు. ఫుల్ అసలు ఈవినింగ్ సీ బ్రీజ్కి కెనాల్ వాటర్లో అసలు చల్ల గాలి, అసలు చాలా బాగుంటుంది వ్యూ కూడా. చూడండి సన్సెట్ కూడా ట్రై చేసా, బాగుందో లేదో. అంతే క్యాబిన్, ఆయననే కెప్టెన్. చూడండి ఫ్యామిలీతో పిల్లలతో చాలామంది టూరిస్టులు వస్తారు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అసలు ఆ వ్యూ కానీ, ఆ ఫ్లెమింగో బర్డ్స్, అది స్టాచ్యూ, అది చాలా బాగుంటుంది రియల్గా చూస్తే. ఈరోజు ఎవరో ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. మన కేరళలో ఫేమస్ కదా ఇది. కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే అలా బోటింగ్ చేయడాన్ని ఏమంటారు. ఓకే గాయస్, బాయ్. ఈ వీడియోకి ఇంతే. కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాం మీ ముందుకి. థ్యాంక్